హలో అండి, నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్స్ సన్షైన్ బేగంపేట్. గూని అంటే పార్వస గూని అంటే స్కోలియోసిస్ అంటే రెండు విధాలుగా ఉంటుంది గూని. ఇప్పుడు ఒక వ్యక్తి స్ట్రైట్గా మనం ముందు నుంచి చూస్తున్నాం అనుకోండి, వ్యక్తి పక్కకు వంగిపోయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే స్పైన్ ఇట్లా వంకర ఉంటుంది, ఎస్ షేప్డ్ ఇట్లా ఉండొచ్చు. ఇంకోటి మీరు సైడ్ వైపు చూసినప్పుడు వెన్నుపూస ఈ విధంగా వంగిపోయి ఉండొచ్చు, ఇట్లా ఇట్లా వంగిపోయి ఉండొచ్చు. దాన్ని కైఫోసిస్ అంటాం. దీన్ని ఎస్ షేప్డ్ కానీ ఇట్లా కర్వ్స్, సి షేప్డ్ కర్వ్స్ ఉండడం వాడిని స్కోలియోసిస్ అంటాం, దీన్ని కైఫోసిస్ అంటాం. సో ఈ ఈ కైఫోసిస్, స్కోలియోసిస్ అనేవి పుట్టుకతోటి రావచ్చు, దాన్ని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. రెండోది అడాలసెంట్ స్కోలియోసిస్, అంటే మనిషి టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, అంటే ఒకటేసారి మన బాడీ హైట్ పెరుగుతున్నప్పుడు మజిల్స్ కొంచెం ఇంబ్యాలెన్స్గా పెరిగి కూడా వస్తూ ఉంటాయి. దాన్ని అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటారు. మూడోది న్యూరోమస్కులర్ స్కోలియోసిస్, అంటే ఆల్రెడీ వాళ్ళకి సమ్ మస్కులర్ ప్రాబ్లమ్స్ ఆర్ న్యూరో ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతోటి, లైక్ పోలియో కానీ, సెరిబ్రల్ పాలసీ అంటాం అది కానీ, ఆర్ మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ ఉంటాయి. ఇంకోటి నాలుగోది ఏంటంటే పెద్దవాళ్ళలో వచ్చేది, దాన్ని డీజనరేటివ్ స్కోలియోసిస్ అంటాం. డీజనరేటివ్ స్కోలియోసిస్ అంటే కండరాలు వీక్ అయిపోయి లేదా బోన్ వీక్ అయిపోయి బెండ్ అవుతూ ఉంటాయి. వీటిని డెఫినెట్గా కరెక్షన్ అనేది చాలా కామన్గా చేస్తూ ఉంటాం. అంటే వేరే విధంగా చెప్పాలంటే కంజనిటల్ స్కోలియోసిస్ అంటే బోన్ సరిగ్గా ఫామ్ కాకుండా తయారవుతుండే పుట్టుకతోటే. వాటికి యాజ్ ఎర్లీ యాజ్ 2 ఏళ్ళకు కూడా చేస్తాం అన్నట్టు సర్జరీ. ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటే అందరికీ, కరువు ఉన్న వాళ్ళందరికీ చేయం. దాన్ని ఏమంటారు, ఒక యాంగిల్స్ అని మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ దాటితే వాళ్ళకి చేస్తూ ఉంటాం. ఇంకా పెద్దవాళ్ళలో డిజనరేటివ్ స్కోలియోసిస్ అనేది మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా చేయాలండి. అదేమి ఈ పిల్లల్లో చేసే సర్జరీ వేరు, అది వేరు. ఎందుకంటే దాంట్లో కొంచెం ఎక్కడ మటుకు చేయాలో అక్కడే చేయాలి. అంటే కరువు ఉన్నంత మాత్రాన అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఈ కరువులో ఒక భాగంలోనే ఇబ్బంది ఉంటుంది, ఆ ఒక్క భాగాన్ని చేసినా సరిపోతుంది ఒక్కోసారి. అంతేగాని ఇప్పుడు పెద్దవాళ్ళలో కరువు వచ్చేసి ఉంగిపోతున్నా అని చేస్తే వాళ్ళలో కొంత ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బోన్ క్వాలిటీ పిల్లల్లో ఉన్నట్టు ఉండదు. సో మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తే ఆ బోన్ వీక్నెస్ రావడం కానీ, వీక్ బోన్లో స్క్రూస్ వేసినప్పుడు స్క్రూస్ బ్యాక్ అవుట్ అవడం కానీ అట్లా జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళల్లో సర్జరీ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా చేయాలి పెద్దవాళ్ళలో చేసినప్పుడు. చిన్నవాళ్ళలో అయితే ఖచ్చితంగా చాలా ప్లాన్డ్గా చేసుకోవాలి. దాన్ని సర్జరీ అంటే ఆన్ టేబుల్ ప్లానింగ్ ఏమి ఉండదు, ఆఫ్ ద టేబుల్ ప్లానింగ్ జరగాలి. అది అంటే ముందే సర్జరీకి వెళ్ళే లోపలే నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి కరెక్షన్స్ చేసుకోవాలో ముందే ప్లాన్ చేసుకుని చేస్తూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్. ఈ స్కోలియోసిస్ సర్జరీస్ ఆర్ కైఫోసిస్ సర్జరీస్ వెరీ వెరీ కామన్లీ డన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.